అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొంగువ ట్రైలర్ వచ్చేసింది. దుమ్ము లేచిపోయేలా ఉన్న ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను మరింతగా పెంచేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ కొంగువ పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 350 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాత జ్ఞాన్వేల్ రాజా, వంశీ, ప్రమోద్లు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాని. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందుగానే ట్రైలర్ ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు మేకర్స్. ఈ మూవీలో సూర్య 6 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడన్న టాక్ ఉండనే ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఫైర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఇప్పటివరకు సినిమా చరిత్రలో రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక 2 నెలల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేసి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అందరినీ షాక్ కి గురిచేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నట్టు ట్రైలర్ ను చూస్తేనే తెలుస్తోంది. 2 తెగల మధ్య సాగే పోరాటంగా ఈ మూవీ ఉండబోతోంది. విదేశీయులకు సంబంధించిన ఓడను చూపించి క్యూరియాసిటీని మరింత పెంచాడు డైరెక్టర్. ఇక సముద్రంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. అడవుల్లో వచ్చే యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవడానికి మాటలు చాలు. ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. సూర్య నట విశ్వరూపం చూపాడు. అతడు కనిపించే ప్రతి సీన్ కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. చివర్లో మొసలిని చంపే సీన్ అయితే హైలైట్ అనే చెప్పాలి. లాస్ట్ లో ఓ వ్యక్తి ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. బహుశా అతడు సూర్య తమ్ముడు కార్తీనే అని అనుకుంటున్నారు. ఇక కొంగువ ట్రైలర్ లో 2 సీన్లు ఆసక్తి రేపాయి. వాటిని రాజమౌళి తీసిన బాహుబలి, RRR మూవీల నుంచి స్ఫూర్తి పొంది తీసినట్టుగా అనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో అదరగొట్టేశాడు. మొత్తానికి సూర్య కొంగువ ట్రైలర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లడం ఖాయం. మరి కొంగువ ట్రైలర్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.